బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కారుపై గీత పడ్డ ఘటన ఒక వ్యక్తి మరణానికి దారితీస్తుంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఈ ఘటన హైదరాబాద్ చైతన్యపురంలో చోటు చేసుకుంది. కారుపై గీతలు పడ్డాయని ప్రాణం తీసిన వైనానికి సంబంధించిన కథనాన్ని మీరు చూడడం జరుగుతోంది. న్యూ వైష్ణవి రుతిక అపార్ట్మెంట్ లో ఈ నెల 21న ఈ ఘటన చోటు చేసుకుంది. అపార్ట్మెంట్ వాసుల ఆందోళనతో ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. కారుని అపార్ట్మెంట్ ఆవరణలో పార్క్ చేశాడు కృష్ణ అనే వ్యక్తి. అయితే కృష్ణ కారు వెనకాలే కారుని తన కారుని నిలిపివేయడం జరిగింది నాగిరెడ్డి కారణంగానే తన కారుపై గీతలు పడ్డాయని కృష్ణ భావించాడు. కృష్ణ దాడి చేయడంతో నాగిరెడ్డి కుప్పకూలిపోయాడు. ఆసుపత్రికి తరలించేలోపై నాగిరెడ్డి మృతి చెందినట్టుగా తెలుస్తోంది. ఇప్పటివరకు నిందితుడిని అరెస్టు చేయలేదు పోలీసులు. నిందితుడిని అరెస్ట్ చేయాలంటూ బాధిత కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఒకసారి ఆ కాపీని మీరు చూడడం జరుగుతోంది. ఆర్టీవీ స్క్రీన్ మీద మీరు చూడొచ్చు. ఆ డీటెయిల్స్ కి సంబంధించి కంప్లైంట్ కాపీ డీటెయిల్స్ మీరు చూడడం జరుగుతోంది. ఎఫ్ఐఆర్ రిపోర్ట్ ని మీరు చూడడం జరుగుతోంది ఆర్టీవీ స్క్రీన్ మీద. మీరు చూస్తే కనుక 21వ తారీఖున ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ ఘటన ఒక్కసారిగా షాకింగ్ గా మారింది. ఇక్కడేంటంటే కనుక న్యూ వైష్ణవి రుతిక అపార్ట్మెంట్లో ఈ నెల 21న ఈ ఘటన జరిగితే అపార్ట్మెంట్ వాసులు ఆందోళన చేశారు. అయితే వీళ్ళు ఆందోళనకు దిగడంతోనే ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కారుని అపార్ట్మెంట్ ఆవరణలో పార్క్ చేశాడు కృష్ణ అనే వ్యక్తి. ఈ కృష్ణ కారు వెనకాలే తన కారుని పార్క్ చేశాడు నాగిరెడ్డి అనే ఇంకొక వ్యక్తి. అయితే నాగిరెడ్డి కారణంగానే తన కారుపై గీతలు పడ్డాయని కృష్ణ భావించాడు. కృష్ణ దాడి చేయడంతోనే ఎప్పుడైతే కృష్ణ తన కారు గీతలు పడ్డాయని చెప్పి దాని కారణం నాగిరెడ్డి అని భావించాడు, కృష్ణ దాడి చేశాడు నాగిరెడ్డి మీద. దీంతో నాగిరెడ్డి అనే వ్యక్తి అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. ఆసుపత్రికి తరలించేలోపై నాగిరెడ్డి మృతి చెందినట్టుగా తెలుస్తోంది. ఇప్పటి వరకు నిందితుడిని అరెస్టు చేయలేదు పోలీసులు. నిందితుడిని అరెస్ట్ చేయాలంటూ బాధిత కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఒకసారి ఆ కంప్లైంట్ కాపీని మీరు చూడడం జరుగుతోంది. ఇంతకీ కేవలం కారు గీతలు మాత్రమే ఈ ఘటనకు కారణమా, లేకపోతే ఇంకా కారణాలు ఏమైనా ఉన్నాయా? ఎఫ్ఐఆర్ కాపీని మీరు ఆర్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూడడం జరుగుతోంది. ఆ ఘటనకు సంబంధించి ఒక్కసారిగా అందరూ షాక్ గురయ్యారు ఆ కుటుంబ సభ్యులు. కారు గీత కారణంగా ఇంతటి దారుణానికి దిగుతారా అనే అంశానికి సంబంధించి ఆ కుటుంబం ప్రస్తుతం ప్రశ్నించడం జరుగుతోందంటే అర్థం చేసుకోవచ్చు. ఒక్కసారి ఇదే కథనానికి సంబంధించి ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా ఆ కుటుంబంతో మాట్లాడింది. ఈ ఘటనకు సమాచారం ఏం జరిగింది, ఆ తర్వాత కృష్ణకి అలాగే నాగిరెడ్డికి మధ్య ఎటువంటి ఇష్యూ జరిగింది, మాట పెరిగి ఎంతవరకు వెళ్ళింది, ఇంతకీ కాన్వర్సేషన్ ఏమైనా జరిగిందా, లేకపోతే ఇద్దరి మధ్య వాగ్వాదమే చోటు చేసుకుందా, ఏం జరిగింది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఆర్టీవీ ప్రతినిధి ఆ కుటుంబంతో మాట్లాడారు. వాళ్ళు ఏమంటున్నారో చూద్దాం. హలో, నమస్తే అండి. అన్నపూర్ణ గారా మాట్లాడేది? అవునండి. అదే ఈ కార్ గురించి యాక్సిడెంట్ అయ్యి మీ భర్తను చంపేశారని మీరు కంప్లైంట్ ఇచ్చారు కదా? అవునండి, పోలీస్ స్టేషన్ లో. నాగిరెడ్డి గారిని చంపేశారని. అవునండి. ఎప్పుడు జరిగిందండి ఇది? 21st రోజు ఈవినింగ్ అరౌండ్ 5 to 5:15 ఇన్ బిట్వీన్ అండి. అసలు ఏం జరిగింది అంటే, ఒక కారు స్క్రాచ్ వల్ల మనిషిని చంపేయడం ఏంటి? అది చాలా దారుణమైన విషయం. కార్ స్క్రాచ్ కోసమేనా లేకపోతే ఇంకేదైనా కారణం ఉందా? లేదండి, అసలు వాళ్ళు ఎవరో కూడా మాకు తెలియదండి. మా అపార్ట్మెంట్ లో రెంట్కుంటున్నారు అన్న విషయం కూడా మాకు తెలియదు. వాళ్ళు 1.5 month అవుతుందంట. వాళ్ళ అల్లుడు అంటండి ఆయన. వాళ్ళ మిస్సెస్ ప్రెగ్నెంట్ తో ఉంటే తీసుకొచ్చారంట. అలా గొడవ అయ్యి ఈయనంతా చికాకు అయినప్పుడు ఎవరు వీళ్ళు ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు అని అంటే, మన అపార్ట్మెంట్ లోనే ఉంటారు 4th floor లోనే. అప్పుడు నాకు తెలిసింది, మా వారికి కూడా తెలియదు అసలు వాళ్ళు ఎవరో. చిన్న స్క్రాచ్ వల్ల అంతా ఒక 5 to 10 minutes లో మనిషి ఇదే. ఇప్పుడు చిన్న స్క్రాచ్ వల్ల డబ్బులు ఇస్తారు, లేదంటే కారు మళ్ళీ రిపేర్ చేపిస్తామని ఏదో ఒకటి చెప్తారు. అంటే ఇది ఆర్గ్యుమెంట్ లాగా అయిందా లేకపోతే ఎట్లా? ఏమోనండి, నేను పైన 2nd floor లో ఉన్నానండి. మా వారు వచ్చి కార్ పార్క్ చేసి వచ్చారు. 10 minutes బిఫోర్ వచ్చి టీ పెట్టమ్మా, టీ తాగేసి నేను మళ్ళీ బయటకు వెళ్ళాలి, కార్ బయట పెట్టేసి వచ్చాను అని ఇంట్లో వైఫై కనెక్షన్ ఇవ్వడానికి 2 పిల్లలు వచ్చారండి. వాళ్ళతో పని చేపిస్తున్నారు. వచ్చింది. ఇంకా సోఫాలు అవి ఇవి అటు ఇటు జరిపారు.
అంకుల్కి వాచ్మెన్ వాళ్ళ అబ్బాయి వచ్చి నన్ను టీ పెట్టి అంటనే ఉన్నారు. వాచ్మెన్ వాళ్ళ బాబు వచ్చి అంకుల్ గారు ఎవరు రమ్మంటున్నారు మిమ్మల్ని కిందకి అని అంటే, ఎవరు ఏంటి అంటే ఏమో తెలియదండి, మిమ్మల్ని రమ్మంటున్నారు, అర్జెంట్ గా రమ్మంటున్నారు అని అంటే, సరేలే ఇప్పుడే వస్తాను, నువ్వు టీ పెట్టేసి నీ టీ అయిపోయేలా కిందకెళ్ళి వచ్చేస్తాను అని లిఫ్ట్ లో కిందకి వెళ్ళారండి. నేను టీ పెడదాని కిచెన్ లోకి వెళ్ళాను. పిల్లలు ఇంట్లో వైఫై కనెక్షన్ ఇచ్చారు, వైఫై కనెక్షన్ ఇస్తున్నారు. నెక్స్ట్ కిందకి వెళ్ళినాక ఒక 1 minute కి ఆయన వాయిస్ బాగా గట్టిగా, రెడ్డి గారి వాయిస్ కొంచెం గట్టిగా మాట్లాడతారు, వినిపిస్తుంది మాకు పైకి. ఏదో గొడవ అవుతుంది, పిల్లలు అన్నారు కదా ఆంటీ గారు ఏదో గొడవ అవుతుందండి కింద, మీరు రండి మేము వెళ్తున్నాను. పిల్లలు ఇద్దరు పరిగెత్తి వెళ్ళారండి. వెనకమాల నేను ఇల్లు అలా వదిలేసి నేను కిందకి వెళ్ళా. నేను వెళ్ళేసరికి రెడ్డి గారు వైట్ షర్ట్ వేసుకొని ఉన్నారు, షర్ట్ అంతా మురికి మురికి అయిపోయింది, చెవులోంచి బ్లడ్ అంతా షర్ట్ కంటింది, ఆయన అంతా ఇట్లా అనీజీగా ఉన్నారు, నుంచొని ఉన్నారు. ఏంటి బాబు ఏంటి గొడవ అంతా అని నేను అనుకున్నా. అంతలోకి ఎవరో కుర్చీ తెచ్చారు, ఈయన కూర్చున్నారు. మేము వెళ్ళేసరికి రెడ్డి గారిని కింద పడేయటము, ఆయన మరి కొట్టాడా లేకపోతే కార్ కేసు కొట్టాడా, అంటే ఏదైనా వెపన్ యూజ్ చేస్తారా లేకపోతే ఏంటి అది తెలియదండి. ఆ 3 నిమిషాలు ఏం జరిగింది అనేది మాకు చినుకులు పడుతున్నాయండి. యాక్చువల్ గా ఆ రోడ్ బిజీగా ఉంటది, ఎప్పుడు వర్షం పడుతుంది, ఎవరు జనాలు కూడా ఎవరు లేనట్టున్నారు. ఆయన రెడ్డి గారు కింద పడి లేచినాక నేను వచ్చాను. అందరూ కూడా అక్కడ ఉన్న వాళ్ళు చెప్పింది కూడా ఏంటంటే, సారు కింద పడ్డప్పుడు పెద్ద శబ్దమైంది పైకి. ఆ శబ్దానికి అందరూ ఇళ్లలోంచి బయటకు వచ్చాము. అసలు ఎందుకు ఈ ముందు ఏం జరిగింది, ఆ 3 నిమిషాలు ఏం జరిగింది అనేది మాకు అసలు ఎవరికి, అసలు ఎందుకు ఒక చిన్న దానికోసం డబ్బులు ఇవ్వలేని పరిస్థితుల్లో కూడా మేము లేము. వాళ్ళు అడిగితుంటే 20 కాదు 30 కాదు కొత్త కారు కొనివన్నా కొనిచ్చే స్టేజే మాది. అలాంటిది అంత చిన్న విషయానికి అంటే, ఎందుకంటే ఈ కార్ ఇన్సిడెంట్ కూడా ఇప్పుడు ఆల్రెడీ బయటికి వెళ్ళేసి లోపలికి వచ్చారా లేకపోతే ఏంటి? రెడ్డి గారు మధ్యాహ్నం లంచ్ చేసి బయటకు వెళ్ళి వచ్చారండి. లంచ్ చేసి అరౌండ్ 2:30 తర్వాత ఆయన బయటకు వెళ్ళారు. 3 అప్పుడు కేబుల్ వాళ్ళు వచ్చారని ఇంటికి వచ్చారండి. నేను ఇంట్లో ఒక్కదాన్ని, మా కిడ్స్ లేరండి, నేను ఒక్కదాన్నే ఉంటానని ఎవరన్నా ఇట్లా అబ్బాయిలు పని చేయడానికి ఇంట్లోకి వస్తే రెడ్డి గారు ఎక్కడున్నా గానీ ఆయన ఇంటికి వచ్చేస్తారండి. ఆయన ఆ పని ఎవరో పని మాట్లాడేది పని ఉన్నా కూడా నేను మళ్ళీ వచ్చి మాట్లాడతాను. ఇంట్లో వాళ్ళు కేబుల్ పెడుతున్నారు, మా మేడం ఒక్కతే ఉంది, నేను వెళ్ళాలని ఆయన వాళ్ళకి చెప్పి వచ్చారంట. మళ్ళీ వెళ్ళాలి కదా 10 నిమిషాల్లో అని చెప్పి కారు బయట పెట్టారు. లేకపోతే జనరల్ గా మా పార్కింగ్ లోనే పెడతారండి ఆయన కారు, బయట అసలు పెట్టరు కారు. మళ్ళీ ఇప్పుడే వెళ్ళాలి కదా 10 నిమిషాల్లో అని బయట పెట్టుకొని వచ్చారు పైకి. అసలు వాళ్ళ కారు కూడా అంటే అసలు ఏమి డ్యామేజ్ కాలేదు. డ్యామేజ్ కూడా మీతో మాట్లాడారు, టీ పెట్టమన్నారు, అప్పటి వరకు మీతోనే మాట్లాడుతున్నారు. ఆల్రెడీ ఈ గొడవ జరిగి అంటే ఆల్రెడీ కార్ ని గుద్దిన తర్వాత పైకి వచ్చారా లేకపోతే అది ఎప్పుడు జరిగింది? అసలు కార్ ని గుద్దలేదండి, వాళ్ళు 2 ఆనుకున్నాయి అంతే. అలాంటప్పుడు ఆనుకున్నప్పుడు కూడా అప్పుడే జరిగింది అంటే పైకి రాకముందే ఆల్రెడీ జరిగింది అది. అంతే అంతే అనుకో. అంటే ఈయన పార్క్ చేసేటప్పుడు మన పార్కింగే కదా, ఐ మీన్ ఇంటి ముందు మన గోడ బయటే కదా అని ఎప్పుడు పెట్టాలనుకుంటే అక్కడే పెడతారు. ఆ కారుకి తాకింది లేకపోతే ఆ కారు డ్యామేజ్ అయ్యింది అని ఈయన చూసుకోలేదు, కారు పెట్టారు వచ్చేసారు పైకి. ఈయనకి అసలు అదంతా తెలీదు, అసలు స్క్రాచ్ కూడా పడిందో పడలేదండి. ఆ రోజు నేను చూసినప్పుడైతే కారు అసలు ఇంత కూడా డ్యామేజ్ కాలేదు, 2 ఇలా ఆనుకొని ఉన్నాయి. అది రెడ్డి గారు పార్క్ చేసి వచ్చేసారు అంతేగాని వాళ్ళ కారుకి దెబ్బ తాకిందేమో అని ఇదే మరి తెలీదు. పైకి వచ్చారు, టీ పెట్టమ్మా నేను టీ తాగాలి, అబ్బాయిలు 2 అన్నారు మా మేడం టీ బాబడుతుంది మనందరం తాగుదాని పాల ప్యాకెట్ అప్పుడే తెప్పించారు వాచ్మెన్ వాళ్ళతోని. ఇక నేను 1 నిమిషం పెడతాను అనేసరికి అబ్బాయి వచ్చాడు, ఈయన కింద తీసుకెళ్లేసరికి అంతా 5:05కి ఇంట్లో ఉన్నారండి. 5:02కి కిందకి వెళ్ళారు, 5:15కి ఓమ్ని హాస్పిటల్ దగ్గర ఆల్మోస్ట్ అయిపోయారు. హాస్పిటల్లో కూడా కాదండి, దారిలోనే చనిపోయారని హాస్పిటల్కి వెళ్ళాక వాళ్ళు చెప్పారు. ఇదండి జరిగింది. అసలు అక్కడ ఏం జరిగింది, ఆ 3 నిమిషాలు ఏం జరిగింది అనేది అది తెలియక అయినా అండి ఎంత చిన్న దానికి మనిషి చనిపోతాడండి అసలు. అదే ఇప్పుడు యూజువల్ ఒక స్క్రాచ్ పడిందంటే స్క్రాచ్ తీపియడమో లేకపోతే మరి ఇప్పుడు వెహికల్ ని గుద్దితే ఎవరైనా ఇస్తారు డబ్బులు, కానీ మనిషిని చంపేసుకోవడం ఏంటి అంటే ఇప్పుడు మాకేమనిపిస్తుంది అంటే ఎవరైనా కావాలనే కక్షపూర్వకంగా ఎవరైనా చేశారా, ఏదైనా ఆస్తి వివాదం ఏదైనా ఉందా అని? ఏం లేదండి,
మాకు అసలు ఆస్తుల వివాదాలు ఏం లేవండి. అసలు వాళ్ళు ఎవరో కూడా మాకు తెలియదండి. అసలు వాళ్ళ మిస్సెస్ 9 నెలలు ప్రెగ్నెంట్ అండి. ఇప్పుడు ఎవరైతే నాగిరెడ్డి గారి మీద అటాక్ చేశారో తర్వాత చెప్పింది వాళ్ళ మిస్సెస్ ప్రెగ్నెంట్ అయితే ఆమె నిద్రకు తీసుకొచ్చారంట వాళ్ళ అత్తగారింటికి. అమ్మాయి వాళ్ళ అమ్మగారింటికి ఆమె రెంట్కి వచ్చి నెలన్నర ఎంతో అవుతుందంటే అండి. అసలు ఆయన ఎవరో కూడా మాకు తెలియదు. అసలు మాకు ఆస్తి గొడవలు అలాంటివి ఏం లేవు. రెడ్డి గారు కూడా మీరు అక్కడ ఎవరిని ఎంక్వైరీ చేసినా ఆయన పెద్దరికంగా ఆ అపార్ట్మెంట్ కి ప్రెసిడెంట్ కి ఇప్పుడు 13 ఏళ్ళు 14 ఏళ్ళు బట్టి చేస్తున్నారు. ఆ సరౌండింగ్స్ లో గానీ కాలనీలో గానీ రిలేటివ్స్ లో గానీ మీరు అడిగిన ఆయన గొడవలకి వెళ్లే మనిషి కాదు. పెద్దరికంగా పెద్ద మనిషిగా అందరికి నేనున్నాను భరోసా ఇచ్చే మనిషి అంత చేసే వ్యక్తే గాని అసలు మాకు అసలు అలాంటి పర్సనల్ గొడవలు గానీ అసలు అవన్నీ ఏం లేవండి. అసలు మేమిద్దరమే ఉంటామండి. మా కిడ్స్ లేరు. ఆయన నేను ఉంటాము ఇంకంతే. అసలు ఇది చాలా విచిత్రంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఒక కారు స్క్రాచ్ కి మనిషిని చంపేయడం ఏంటి, అది కూడా వాళ్ళు కృష్ణ అన్న వ్యక్తి అసలు మీకు తెలియదని చెప్తున్నారు మీరు. మాకు అసలు తెలియదండి. నేను అసలు వాళ్ళు ఈవెన్ వాళ్ళ ఇంట్లో రెంట్కి దిగిన వాళ్ళ అత్తగారును వాళ్ళ అమ్మాయిని వాళ్ళ మరదలు వాళ్ళని కూడా నేను అసలు ఇల్లు దాటి ఎప్పుడు బయటకు వెళ్ళానండి. ఎప్పుడన్నా రెడ్డి గారు ఇంట్లో ఎక్కించుకొని తీసుకెళ్తారు, మళ్ళీ తీసుకొస్తారు, డైరెక్ట్ ఇంటికి వస్తా. అంతేగాని ఏదున్నా ఆయనే స్వయంగా అన్ని నాకు ఇంట్లో అమర్చి పెట్టే వ్యక్తి. సో నేను బయట విషయాలు నేను పెద్దగా అంత నాకు ఇంట్రెస్ట్ ఉండదు. నేను అసలు పోను. ఏదున్నా కానీ రెడ్డి గారే చూసుకుంటారు. ఏదైనా కూడా నేను చూసుకుంటా. ఆయనకి ఇల్లు దాటి వెళ్ళడము చిల్లర దాటి ఇటు ఉండడం ఇష్టం ఉండదు. సో నేను పెద్దగా ఏం విషయాలు పట్టించుకోనండి. వాళ్ళు మా అపార్ట్మెంట్ లో ఉంటున్నారు అనే విషయం కూడా నాకు అప్పటి దాకా తెలియదు. నేను అడిగాను అసలు మీరెవరు, అసలు ఎవరండి వీళ్ళు అని చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా అడిగారు. ఎవరు వీళ్ళు, అసలు రెడ్డి గారి గురించి తెలుసు కదా, ఎందుకు ఇట్లా మాట్లాడి నేను అన్నాను అక్కడికి. ఏంటి ఎవరు అనుకుంటున్నావు రెడ్డి గారిని పెద్ద తరహాగా ఉండే వ్యక్తిని నువ్వు ఇష్టానికి అట్లా చేస్తావు. నేను చాలా కోప్పడుతుంటే ఆయన ఇంకా మీదకి వచ్చి ఎంత చిచ్చికా చేసి అసలు అయినా ఏమంటున్నారంటే పోలీసులు ఏమంటున్నారు, దర్యాప్తు చేసిన అతన్ని రిమాండ్ కి తరలించారా? లేదండి. అసలు పోలీసు వాళ్ళు ఒక స్టెప్ ఆ రోజు నేను కంప్లైంట్ ఇచ్చి నెక్స్ట్ డే వెంటనే మార్చురీకి పంపించారు. నేను ఇక్కడ వచ్చేసాను. ఇంతవరకు ఒక చిన్న ప్రోగ్రెస్ కూడా దాంట్లో ఏమీ లేదండి. ఇలా ఉంటదండి, ఇంత దారుణంగా ఉంటదండి పోలీస్ వ్యవస్థ ఏదైనా కూడా అసలు. అంటే ఇప్పుడు ఏదైతే మీకు జరిగిందో ఖచ్చితంగా అది అన్యాయమే. మరి పోలీసులు కూడా స్పందించకపోవడం అది బాధాకరమైన విషయం. చూడండి, అంటే ఇప్పుడు ఈ విషయానికి రెస్పాండ్ అవ్వకపోతే సొసైటీలో మనకు రక్షణ ఎక్కడ ఉంది చెప్పండి అండి. అసలు ఇంతవరకు ఇవాళ 10వ రోజు అండి, 10 రోజులు అవుతుంటే ఒక మనిషిని పట్టుకోకపోతే అసలు ఇప్పుడు ఎక్కడున్నాడు ఏంటి, అసలు వాళ్ళు ఎందుకు ఎంక్వైరీ చేయట్లేదు, వాళ్ళు ఎందుకు ఈ కేసుని సీరియస్ గా తీసుకొని ప్రొసీడ్ అవ్వట్లేదు అసలు. అంటే ఆ వ్యక్తి అప్పుడు ఏదైతే ఆ ఘటన జరిగిన తర్వాత ఆయన అబ్స్కాండింగా ఆయన ఇక్కడ మా రెడ్డి గారు అక్కడ ఉండగానే మేమందరం చూస్తుండగానే వాళ్ళందరూ మేమేమో సడన్ షాక్ అందరూ. ఇక్కడ ఈయనేంటి ఇలా అవుతున్నారు, మేము ఇలా ఉన్నాం. వాళ్ళు అక్కడే అందరు ఫ్యామిలీ అందరూ ఇంటికి తాళం వేసుకుని కారు వేసుకుని వెళ్ళిపోయారు. మేమందరం ఫ్యామిలీ అంతా వెంటనే లాక్ వేసుకుని వెళ్ళిపోయారు. వాళ్ళ చుట్టాలు యాక్చువల్లీ వచ్చిన వాళ్ళు ఎవరైతే కృష్ణ అన్న వ్యక్తి ఉన్నారో వాళ్ళ చుట్టాలు, మిగతా వాళ్ళు కూడా అబ్స్కాండ్ కావడానికి ఎందుకు? వాళ్ళు అక్కడనే కదా, సొంత ఇల్లే కదా, వాళ్ళు ఉండొచ్చు కదా. అదే అంటే అత్త ఇప్పుడు వాళ్ళ అత్తగారును మరదలు ఉంటారండి. వాళ్ళ మామగారు లేరు, చనిపోయారంట. అత్త మరదలు ఉంటారు. వాళ్ళ వైఫ్ ప్రెగ్నెంట్ అయితే ఆమె నిద్రకని తీసుకొని వచ్చాడంట. ఆయన కారు బయట పెడితే రెడ్డి గారు ఆయన అసలు బయట వ్యక్తి కారు పెడితే రెడ్డి గారు ఎప్పుడు పెట్టే ప్లేస్ లో ఈయన పెడితే కొంచెం తాకిందేమో. మరి ఆయన ఎందుకు అంత అగ్రెసివ్ అయ్యాడు, ఎందుకు అసలు రెడ్డి గారు ఈయన ఎందుకు రియాక్ట్ కాలేకపోయాడు? ఆయన సడన్ గా ఎంతో టైం నా రెడ్డి గారు కిందకి వెళ్ళాక ఒక్క నిమిషం కూడా మాట్లాడిన మాటలు వినిపించలేదండి. జనరల్ ఈయన గొంతు కొంచెం పెద్దగా ఉంటది, కింద మాట్లాడితే మాకు పైకి వినిపిస్తుంది. తర్వాత వినిపిపోయేసరికి ఏదో గొడవ అవుతుంది అని భయం వేసి సౌండ్ వచ్చి కిందకి వెళ్ళారు. అసలు ఆయన అంత చిన్నదానికి మనిషిని అలా కొట్టేసి కింద పడేసి వైట్ షర్ట్ మీరు నమ్మరు కానీ నల్లగా అయిపోయిందండి రెడ్డి గారిది. వైట్ షర్ట్ నల్లగా అయిపోయి, అంటే అంతలా కొట్టాల్సినంత అవసరం ఉండదు కదండి. ఒకటే మనిషి ఒక్క వ్యక్తే కొట్టారు, ఇంకెవరు కొట్టలేదు. మిగిలిన
ఇంకా ఉన్న వాళ్ళందరూ లేడీసే కదండి, వాళ్ళ ఇంట్లో మగవాళ్ళు ఎవరు లేరు అంటే కదా. ఒక్క ఆయన వ్యక్తి ఉన్నారు. అంత దారుణంగా ఒక మనిషి అసలు మీద ఈయన- కక్షతో అంతగానం ఎందుకు కొట్టాల్సి వచ్చింది? ఎందుకు కొట్టాల్సి వచ్చిందో మాకు అదే అర్థం కావట్లేదు. వాళ్ళు ఇప్పుడు మీ ఎవరో కూడా మాకు డిమాండ్స్ తెలీదు. ఏంటండి? ఎందుకంటే అన్యాయం చాలా ఇది. పోలీసులు కూడా స్పందించట్లేదని మీరు చెప్తున్నారు. మరి మీ డిమాండ్స్ అసలు ఏంటి? ఇంతవరకు ఏం డిమాండ్స్ అంటే నాకు న్యాయం జరగాలి. ఇప్పుడు ఇట్లా నా కళ్ళ ముందు నా హస్బెండ్ నా చేతుల్లో చనిపోయాడండి. సో సారీ అండి, మీ పరిస్థితి అసలు ఎవరికి రాకూడదు, కానీ ఖచ్చితంగా మీరు పోరాడతా అని చెప్తున్నారు. పోలీసులు కూడా దీని సమగ్ర విచారణ ఖచ్చితంగా నేను చేయాలి. ఎంత దూరమైనా ఫైట్ చేస్తానండి, నేను ఎంత దూరమైనా ఫైట్ చేస్తాను. నా చేతుల్లో టీ తాగెళ్తానన్న వ్యక్తి మీరు ఒక్కసారి మా అపార్ట్మెంట్ దగ్గరికి వెళ్తే రెడ్డి గారు ఎలాంటి వాళ్ళు, ఆయన ఏంటనేది 10 మందికి పెద్దరికంగా ఉండే వ్యక్తి లాగా ఉండేవి. ఆయన ఇలా అయిపోతే చెక్కిపోతుందండి. ఏదైనా రీజన్ పోనీ ఒక యాక్సిడెంట్ అయ్యో లేకపోతే ఏదో హార్ట్ ఫెయిల్యూర్ అయ్యో లేకపోతే ఇంకేదో అయితే ఓకే, మన కర్మ ఇలా ఉంది, ఇలా అయిపోయారని నాకు కూడా బాగుంటదండి. కానీ ఇంత చిన్న విషయానికి డబ్బులు పడేస్తే వాళ్ళ కారు పాగవుతుందండి. నా మనిషి వస్తాడే, వాళ్ళు రాడు కదా. మీరు సిపి గారి దగ్గరికి వెళ్ళారా? అంటే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా వాళ్ళు పట్టించుకుంటలేరు అని చైతన్యపురి వాళ్ళు. ఏసీపీ గారి దగ్గర లేదంటే రాచకొండ సిపి దగ్గర వెళ్ళారా మీరు? నేను వెళ్ళలేదండి. నేను అసలు ఆ రోజు చైతన్యపురి పోలీస్ స్టేషన్ కి వెళ్ళాము, ఎఫ్ఐఆర్ కాపీ రాశారు. డెడ్ బాడీని తీసుకొని నేను ఇక్కడ విలేజ్ కి వచ్చానండి. సత్తుపల్లి దగ్గర రెడ్డి గారిది సొంత ఊరు ఈ ఊరండి. సత్తుపల్లి అండి. ఓకే. సత్తుపల్లి దగ్గర నారాయణపురం అండి. ఖమ్మం డిస్టిక్ సత్తుపల్లి దగ్గర నారాయణపురం అండి. ఇప్పుడు మరి మీకు ఎవరుంటారండి తోడు గాని, లేకపోతే పిల్లలు లేరని చెప్తున్నారు? పిల్లలు లేరు, ఎవరు లేరండి. ఆయన్ని నాకంటూ ఎవరు లేరండి, పిల్లలు లేరు. ఆయన ఒక్కడే కొడుకు. మా అత్తగారు మా గారికి మా ఆడబడుచు ఉన్నారు, నాకంటే ఎవరు లేరు. హలో నమస్తే అండి. అది ఆర్టీవీతో బాధితురాలు తన ఆవేదన అలాగే ఆందోళన వెలిబుచ్చింది. ఆ రోజు ఘటన జరిగిన తర్వాత కనీసం మాటలతో అయిపోయేదానికి చేతుల వరకు వెళ్ళడం ఎంతవరకు సమంజసం? తన భర్త తన కళ్ళ ముందే మరణిస్తూ ఉంటే ఎంత కుమిలిపోయి ఉంటుంది ఆ మహిళ. మరి ముఖ్యంగా ఒక కారు గీతకు మనిషిని చంపేంత కోపమా? ఇది ఆ బాధిత మహిళ ప్రశ్నిస్తోంది. 20,000 30,000 కాకపోతే కొత్త కారు కొనిచ్చేస్తాం కదా, దానికి అంత దారుణంగా ప్రవర్తించాలా? ఒక తెల్లటి షర్ట్ నల్లగా అయ్యేలా దాడి చేశాడు అంటూ కూడా ఆ బాధితురాలు చెప్తోంది. దీంట్లో ట్విస్ట్ ఏంటంటే నాగిరెడ్డికి కృష్ణకి పరిచయం కూడా లేదట. పరిచయం లేకపోయినా ఎందుకు ఇంతలా దాడి చేశాడు? ఇంతవరకు పోలీసులు రియాక్ట్ కాలేదు అంటూ ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతోంది బాధిత మహిళ. మరి ముఖ్యంగా తన భర్త జస్ట్ టీ పెట్టేసి నేను బయటకు వెళ్తానని చెప్పి వచ్చిన తర్వాత వెళ్ళేలోపే ఈ ఘటన జరిగిందంటూ ఆర్టీవీతో బాధితురాలు మాట్లాడుతూ ఉంటే ఎన్ని కళ్ళు చెమర్చుంటాయి. ఎందుకంటే ఏ మహిళకైనా తన భర్త తన కళ్ళ ముందు చిన్న గాయమైతేనే గిల్లగిల్లాడిపోతూ ఉంటారు. అలాంటిది తన కళ్ళ ముందు తన భర్త ఊపిరి ఆగిపోతూ ఉంటే తను మాట్లాడుతూ ఉంటే అదే ఆవేదన, అదే కన్నీటితో చెబుతోంది. నా భర్త అలాంటి వాడు కాదు, నా భర్త ఎలాంటి వాడు ఒక్కసారి మా అపార్ట్మెంట్కి వచ్చి మాట్లాడితే తెలుస్తుంది. అందరికీ పెద్దరికంగా ఉండేవాడు, అలాంటి వ్యక్తిని ఇంత దారుణంగా కొట్టి చంపేస్తారా అని చెప్పి ప్రశ్నిస్తోంది. పూర్తిగా విచారణ జరగాలంటూ ఆమె డిమాండ్ చేయడం జరుగుతోంది.